హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి శివరాత్రి వ్లాగ్ అనమాట. శివరాత్రికి అయితే కొద్దిగా అయితే తీసాను. అది ఇంకా దాని నెక్స్ట్ డే మేము బయటకు వెళ్ళాము. ఆ వీడియో అయితే దీంట్లో ఉంటుంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే జరిగిందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకా మా పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు. ఇంకా నేను లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా పూజ చేసుకోవాలి కదండి శివరాత్రికి. ఇంకా పూజ గదిలోకి వచ్చి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. మీరు ఇంతవరకు పూజ చేయకపోతే ఒక్కసారి పూజ చేసి చూడండి, మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ధూపం వేసినప్పుడు మా ఇంట్లో అయితే నిజంగా కైలాసంలాగే అనిపిస్తుందండి. నాకు అంత ఇష్టం నాకు పూజ అంటే. ఇంకా పూలన్నీ పెట్టేస్తున్నాను. నాకు ఇలా డెకరేట్ చేయాలన్న కూడా చాలా ఇష్టం పూజ గదిని. ఇంకా అలా ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఫస్ట్ పూజ చేయాల్సింది గణపతి అయ్యకే కదండి. అందుకని చెప్పేసి ఫస్ట్ గణపతి అయ్యకైతే పూలు పెట్టేసి ఇలా పూజ చేస్తున్నాను. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి పూజ చేయడం ఇష్టమో కమెంట్స్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. ఆ రోజు అయితే శివరాత్రి రోజు ఈవినింగ్ అభిషేకం అయితే చేద్దాం అనుకున్నానండి పంచామృతంతో. బట్ ఆ రోజు ఎందుకో నాకు ఏమంటారు కుదరలేదండి, అందుకని చేయలేదు. ఏదో ఒక రోజు అయితే చేయాలి. మా ఇంట్లో శివయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా బాగున్నాడు కదా. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో కామెంట్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళారా? అదే మేము యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలనుకుంటే, ఎక్కడికంటే శివుడు ఏందబ్బా అది మర్చిపోయినాను. ఇంకా ఇలా అయితే పూజ చేస్తున్నాను. నా పూజ ఎలా ఉందో చూసేయండి. మీరు కూడా దండం పెట్టేసుకోండి. మీరు అనుకున్నట్టు అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనుకున్నప్పుడే అండి మనకు మంచి జరుగుతుంది. అవునంటారా కాదంటారా? నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తానో ఏంటో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ఇది నా క్యూట్ పూజ రూము. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా మా ఆయన స్నానం చేసుకొని వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నాడు. కన్నయ్య మా ఆయనకి చాలా దైవభక్తి అనమాట. నిజంగా చెప్తున్నానండి, వీడియో కోసం కాదు కానీ ఈ వీడియో తీసిన విషయమే అతనికి తెలియదు. మేబీ ఈ వ్లాగ్లో చూసి ఎప్పుడు తీసావే బాబు అనుకుంటాడేమో. అస్సలు తెలియదు అనమాట తనకి నేను వీడియో తీసింది. ఇంకా అలాగే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. ఆ రోజు వచ్చేసి ఇడ్లీ చేశానమాట. మా కడప స్టైల్ ఇడ్లీ అనమాట, రవ్వ ఇడ్లీ కాదండి, దోశ వేసే ఇడ్లీతోనే ఈ ఇడ్లీ అనమాట, రేషన్ బియ్యంతో. ఇంకా చట్నీ అనమాట, ఇంకా కారం లేనిదే నాకు తినాలనిపించదు. ఇంకా కన్నయ్య అయితే ఫ్రెష్ అయిపోయి చిట్టి డ్రెస్ అయితే వేసుకున్నాడు. తను వచ్చేసి నా బాబు అండి. నా బాబుకి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం అంటే పాపం వాళ్ళ నాన్న అన్నం కూడా తినేయడండి. ఎప్పుడు నాన్న అని నానే ఎత్తుకొని ఉండాలి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా. ఇంకా అలాగైతే టిఫిన్ తింటూ ఉన్నాము. యాక్చువల్లీ ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిదండి, నాకు చిన్న బేబీ ఉంది, సో కుదరలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి చిత్రాన్నం అండ్ ఇదేమంటారు పొటాటో ఫ్రై, ఇంకా పల్లి పొడి అయితే చేశాను అనమాట. ఈ 3 కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. మన తెలుగు వాళ్ళు పండుగలు వస్తే మనం ఇదే కదండి. ఇంకా చిత్రాన్నం కంపల్సరీ మన ఇంట్లో అయితే పక్కా ఉంటుంది, పొటాటో ఫ్రై కూడా పక్కా ఉంటుంది. మరి మీరు కూడా పండుగలు వచ్చినప్పుడు ఇలాగే నాన్ వెజ్ తినని రోజులు ఉంటే మీరు కూడా చిత్రాన్నమే ప్రిఫర్ చేస్తారా? నేనైతే చిత్రాన్నమే ప్రిఫర్ చేస్తానండి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయిందనమాట. పల్లి పొడి మీకు కావాలంటే కమెంట్స్లో కామెంట్ చేయండి, రాయలసీమ స్టైల్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేమందరం వచ్చేసి బయటికి వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామా ఏంటి అని చెప్పేసి అయితే నేనైతే బ్లాగ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసేయండి. మా ఆయన అయితే ఈరోజు బయటికి తీసుకుని వెళ్తున్నాడు, ఎందుకంటే ఈరోజు మా ఆయన లీవ్ అనమాట. సో ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని మేమైతే బయటకు వెళ్తున్నాం. ఇది వచ్చేసి శివరాత్రి కంటిన్యూషన్ అనమాట. శివరాత్రి రోజు అయితే నేను బ్లాగ్ తీసాను కదండి, సో దానికి కంటిన్యూషన్ అనమాట. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం, ఇంట్లో ఉండి బోర్ కొట్టేసిందని ఇంకా రెడీ అయితే అయిపోయామండి బయటికి వెళ్ళడానికి. మా కన్నయ్య చూసారా ఎప్పుడు వాళ్ళ నాన్నతోనే ఉంటాడు, హాయ్ చెప్తున్నాడు అనమాట.
ఇంకా మేము అలా రెడీ అయ్యి ఇంకా బయటకు వెళ్దామని వెళ్తున్నాము. లాస్ట్ వరకు చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తామని చెప్పేసి. ఇంకా నా చిట్టి తల్లిని అయితే ఈ బ్యాగ్లో వేసేసుకొని హ్యాపీగా తీసుకొని వెళ్తాను. ఈ బ్యాగ్ అనేది నాకు చాలా యూజ్ అయిందండి. మనం అలాగే హోల్డ్ చేసి ఉండడం వల్ల మనకు చాలా చేయి నొప్పి వచ్చేస్తుంది, విసుకైపోతుంది, హ్యాపీగా షాపింగ్ కూడా చేయలేము. నా చిట్టి తల్లి చూసారా ఎంత క్యూట్గా చూస్తూ ఉందో, చిట్టి పాప. ఈ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా లింక్ అనేది ఇస్తాను. చాలా క్వాలిటీగా ఉంది. నేను ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు అదేంటోనండి ఏమి తిరగను, అసలు బైక్ కూడా దిగను అనమాట. అప్పుడే నేను అలసిపోతాను. మరి అది ఎందుకో నాకు తెలీదు. మీరు కూడా ఇలాగేనా? నేను అలసిపోయినప్పుడు నాకు ఈ ఏమంటారు, ఈ నన్నారి తాగితే నాకు ఎనర్జీ లెవెల్స్ ఇలా పెరిగిపోతాయి అన్నమాట. నాకు ఈ సర్బత్ అంటే చాలా ఇష్టం అనమాట. బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ సర్బత్ అయితే తాగుతాను. వీళ్ళ ఎంతమందికి సర్బత్ ఇష్టమో కమెంట్స్లో కమెంట్ చేయండి. మా కొడుకైతే దీన్ని ఎట్లా తాగుతాడంటే కంట్లో నుంచి ఒక పక్క నీళ్లు కారిపోతూ ఉంటాయి, అయినా కూడా అమ్మా సూపర్, అమ్మా బాగుంది అని తాగుతాడు. చూసారా ఎంత స్టైల్గా కూర్చొని తాగుతూ ఉన్నాడో. వాళ్ళ నాన్న చూడండి ఎంత క్యూట్గా తప్పిస్తున్నాడో. కన్నయ్యకి కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ నా అలవాట్లన్నీ వాడికి వచ్చినాయిలేండి. మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ మాత్రం సరిపత్తు తీసుకొని తాగే వెళ్తామండి. ఇంకా ఇంట్లో నాన్ వెజ్ అయితే చేసాము, అందుకని చెప్పేసి కన్నయ్యకి ఇడ్లీ పూరి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇది వచ్చేసి నైట్ బ్లాగ్ అండి, నైట్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మాంగళ్య ముందర అనమాట. చాలా బాగుంటుంది అక్కడ. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తినకపోయి ఉంటే. ఇంకా ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పేసి మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తామండి, సిరిడి సాయి అని చెప్పేసి. ఇక్కడ చాలా బాగుంటాయి స్వీట్స్, స్నాక్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. యాక్చువల్లీ ఇది నేను మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే అండి, చిన్నప్పుడు మనకు కొంచెం కాస్ట్లీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు రకరకాల బొమ్మలు తెచ్చుకునే వాళ్ళు అనమాట తినేటి. అప్పుడైతే నేను ఇవి నాకుంటే బాగుండు అని ఎన్నిసార్లు అనుకునేదాన్నో. చూసారా ఈ బుజ్జి బ్యాగులు ఎంత బాగున్నాయో. దాంట్లో వచ్చేసి చిన్న పప్పర్మెంట్లు అయితే వచ్చినాయి. ఇప్పుడేం నాకు మా ఆయన వచ్చినాడు కదా, ఇప్పుడు హ్యాపీగా మా కూతురికి అయితే కొనిపిస్తాను. ఇక్కడ గిఫ్ట్ బాక్సులు ఇంకా చాలా ఉన్నాయండి. ఇది వచ్చేసి దీంట్లో లేనివంటూ ఉండవండి, వెరైటీగా అన్నీ ఉంటాయి. ఇంకా నేను మా అమ్మ వచ్చింది అనమాట నా దగ్గరికి ముందు రోజు. ఇంకా మా అమ్మ చెట్టులో పూలన్నీ కోసుకొని వచ్చింది. అవి మా ఇంటి పూలేనండి. అది రోజ్ ఫ్లవర్ మా ఇంటిదే, కనకాంబరాలు కూడా మా ఇంట్లోనే కాసాయి. ఇప్పుడు మా ఇంట్లో చాలా బాగా పూలు పూస్తున్నాయి. ఇంకా అవి ఎక్కువ కావడం వల్ల మా అమ్మ వచ్చినప్పుడల్లా నా కోసం తీసుకొని వస్తుంది. మీ అమ్మ వాళ్ళు కూడా మీకోసం ఇలాగే తీసుకొని వస్తారా? మా చిట్టి తల్లి అయితే అండి ఆ బ్యాగ్ పట్టుకునింది కదా, ఆ బ్యాగ్ని అయితే ఇంకా అసలు ఇంటికి వచ్చినంత వరకు కూడా ఆ బ్యాగ్ని అనేది వదిలిపెట్టలేదండి. తనకు అంత బాగా నచ్చిందనమాట ఆ బ్యాగ్. చూసారా స్వీట్స్ ఎంత బాగున్నాయో. ఇంతకు మీకు స్వీట్స్ ఎక్కువ ఇష్టమా, హాట్ ఎక్కువ ఇష్టమా? నాకైతే హాటే ఎక్కువ ఇష్టం అండి. మా ఆయనకి మా బాబుకి స్వీట్ పిచ్చి వాళ్ళు అనమాట. ఫుల్ స్వీట్స్ తింటారు. నేను మాత్రం అస్సలు స్వీట్సే తినను అనమాట. ఇంకా కొన్ని హాట్ కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఒక లడ్డు ఉంటుందండి, ఆ లడ్డు మా ఆయన ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టం తనకి. ఇంకా మా ఆయన అయితే లడ్డు తీసుకున్నాడు, నా కోసం వచ్చి హాట్ తీసుకున్నాడు. ఇంకా కన్నయ్య కోసం అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్, జ్యూసెస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక చాక్లెట్ చూపిస్తానండి. నీకు ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, అదేనమాట. ఈ చాక్లెట్ యాక్చువల్లీ మా ఆయన నాకు లవ్లో ఉన్నప్పుడు పరిచయం చేస్తుండే. ఆ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, మై ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ నేను చాక్లెట్స్ తినను. అదేంటబ్బా చాక్లెట్స్ తినే వాళ్ళు కూడా ఉంటారా అంటే, నాకు నిజంగా చాక్లెట్స్ అనేవి నచ్చవండి. బట్ ఆ చాక్లెట్ అంటే మై ఫేవరెట్. ఇంతకుముందు చూపించాను కదండి రెఫెల్లో అని చెప్పేసి, అది వచ్చేసి నా ఫేవరెట్ చాక్లెట్ అనమాట. ఆ చాక్లెట్ ఎంత బాగుంటుందండి, ఎవరైనా తినకపోతే ఖచ్చితంగా తినండి, ఒకసారి ట్రై చేయండి, అంత బాగుంటుంది ఆ చాక్లెట్ వచ్చేసి. ఇంకా కన్నయ్య మా ఆయన వచ్చేసి ఇంకా అలా కొంటూ ఉన్నారు. ఇంకా వచ్చేసి నేను మీకు లాస్ట్లో ఒకటి చూపిస్తాను అన్నా కదండి, అది వచ్చేసి నేను షార్ట్లో పెట్టాను, ట్రయాంగిల్ చాక్లెట్ అనమాట. ఇంకా సరేలే, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో కొంచెం కర్రీ ఉంది, సరే ఏమన్నా తీసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ వీమార్ట్ ఉందండి. ఇక్కడ చాలా బాగా మంచిగా గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయండి, ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా మేము వచ్చేసి ఇంకా లెగ్ పీసెస్ తీసుకుందాంలే అని చెప్పేసి ఈ సెంటర్ దగ్గర ఆగాము. మా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తీసుకొని వస్తాడు. టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ అని ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా ఒక 2-3 సార్లు ఇక్కడే తెచ్చుకున్నామండి, మాకు బాగా నచ్చింది. సరే ఇక్కడే తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడే తీసుకున్నాము.
రేట్ మాత్రం చికెన్ తినకూడదు అంటున్నారు, రేట్ మాత్రం తగ్గడం లేదు. చూసారా మా చిట్టి తల్లి బ్యాగ్ని అలాగే పట్టుకుంది, చెప్పాను కదండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు.